నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదండి. శ్రీమాత్రే నమః. కొంచెం బ్రేక్ వచ్చిందండి వీడియోస్ చేయడానికి. ఇంకా ముందు వీడియోలన్నీ కంటిన్యూగా ఉంటాయండి, తప్పకుండా చూడగలరు. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్లోకాలు వచ్చేసి ఈరోజు 38, 39, 40, 41, 42 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. 38వ శ్లోకము. హ్రీంకారిణే హ్రీంకారాది హ్రీం మజ్జా హ్రీం శిఖామణియా. 39వ శ్లోకం. హ్రీంకార కుండాగ్ని శిఖా హ్రీంకార శశి చంద్రికా హ్రీంకార భాస్కర రుచి హ్రీంకారోబ్ధ చంచలా. 40వ శ్లోకం. హ్రీంకార కందాం కురిత హ్రీంకార్తాయక పారాయణ హ్రీంకార దీర్ఘాకాంసి హ్రీంకారాద్యోన కేకిని. 41వ శ్లోకం. హ్రీంకారారణ్యహారిణి హ్రీంకారవల్లవల్లరి హ్రీంకార పంజారుషికి హ్రీంకారాంగగణ దీపిక. 42వ శ్లోకం. హ్రీంకార కందరసి హ్రీంకారోబ్జాం భృంగిక హ్రీంకార సుమనోమాద్వి హ్రీంకార తురుమంజలి. శ్రీమాత్రే నమః. నామం వచ్చేసి 209 నామము. హ్రీంకార కందాం కురిక. హ్రీంకార కందాం కురిక. హ్రీంకార ఏవ కందం దృఢాతర బీజభవ తస్య అంకురిక అధిప్రసవ నూతనాభివ్యక్తిత్యర్థ యదా లోకే అంకురాధికం కందాధినిష్ట ఉత్పాదన శక్తి మనభువాయ స్వయం స్కంద శాఖ పత్ర పుష్ప ఫలాద్యాత్మ యదా వివర్తమానం తస్య మధ్య ప్రకటన కారణం భవతి తదా హ్రీంకారస్య వైదేకాదేశ్యత్వేన ఇతర ప్రమాణేనపేక్షతాయ స్వయాచ్యార్థ జ్ఞాపనేన స్వః ప్రామాణ్య స్థితేపి తజ్ఞాన విషయోత్వః చదక ధర్మరూప నానా ప్రకార జగత్పారిణామ ఏతుత్వ సాధక అఘటిత ఘటన పటియసి మాయోపాధికత్వేన కద్ధ్వాన రూపసతి తన్మత్ర ప్రమాణ వేద్యర్థః. ఓం హ్రీంకార కందాం కురికాయాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము. హ్రీంకార కందాం కురిక. హ్రీంకారమే కందము, దృఢతర బీజభావము దుంప. హ్రీంకారమును కందమునకు ఈమె అంకురిక అనగా ఆది ప్రసవము, నూతన అభివ్యక్తి మొలక అని అర్థం. లోకం నందు అంకురాధికములు కంద దుంపములోని ఉత్పాదన శక్తిని అతిక్రమము చేయకుండా స్కందశాఖపత్ర పుష్ప ఫల రూపమున వివర్తి పొంది కంద యొక్క సామర్థ్యమును ప్రకటించుచున్నది. అదేవిధంగా హ్రీంకారము వైదేక దేశమగుట వేదమునందొక భాగమగుట చే అన్య ప్రమాణములను ఉపేక్షించకుండా స్వయాచార్థ జ్ఞాపకం చేత స్వతః ప్రమాణమై ఉన్నది. హ్రీంకారం వలన కలుగు జ్ఞానమునకు విషయమునకు రూపమునగా నానా ప్రకార జగత్పరిణామ హేతుత్వ సాధనముగా అఘటన ఘటన పటియసి యగుమాయకు ఉపాధి అయి ఉండుటను శ్రీదేవి వాచ్య వాచ్యకార్థ రూప అగుచు అంకురిక ప్రమాణంచే తెలియబడుచున్నది. ఓం హ్రీంకార కందాం కురికాయాయ నమః. కందాం కురిక అనుటచే కందమగు మూలాధారము నుండి జాగరితమై కుండలిని శక్తి పైకి సాగుట సుచితము. మూలాకందము ఫనగ్రేణ దృష్ట్యా కమలాకందావత్ అని తాంత్రిక అభియోక్తి. యోగ కుండలిని ఉపనిషత్తు యందు కుండలిని ప్రబుద్ధమై దండహాత భుజంగి వలె నిశ్శస్వః రుజుతాం వజ్రత్ అనుట ఈ నామమున సూచిత్తము. శ్రీమాత్రే నమః. 210 నామము. హ్రీంకర్తాయక పారాయణ. హ్రీంకర్తాయక పారాయణ హ్రీంకార ఏవా ఏకామణితర సాధారణం
చతుర్వేద పురుషార్థ సాధకతాయ పరమహాయనం జ్ఞాపకం ప్రమాణం యస్య స తదా అస్య బీజస్య వాచద్ధో మాయా స నిరోధుష్ఠాన స సిద్ధ్యాతిథి తదాశ్రయత్వ విషయత్వభయం తద్రా ఇత్యం తేన జ్ఞాపత ఇతి భవ. ఓం హ్రీం కార్తాయక పారాయ నమః. హ్రీం కార్తాయక పారాయణ హ్రీంకారమే ఏకము అనితర సాధన చతుర్వేద పురుషార్థ సాధకత్వంచే పరమైన ఆయనముగా జ్ఞాపకముగా ప్రమాణంగా పరాయణం కలది. ఈ బీజం యొక్క వాచార్థము మాయ. అది నిరాధిష్టానముగా ఆశ్రయరహితంగా సిద్ధింపదు. కాబట్టి మాయకు ఆశ్రయమై మాయకు విషయమై మాయరహితమై హ్రీం బీజంచే జ్ఞాపకము చేయబడుచున్నది. శ్రీదేవి అని భావం. ఓం హ్రీం కార్తాయక పరాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.